హైదరాబాద్ నగరంలో రద్దీ సమస్యను తగ్గించడానికి ప్రభుత్వం కొత్త విస్తృత రహదారుల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. నగరంలోని ప్రధాన రద్దీ ప్రాంతాల్లో 4 లైన్, 6 లైన్ రోడ్ల నిర్మాణం కోసం హెచ్ఎండిఏ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. వీటిలో ముఖ్యంగా మణికొండలో 3.57 కిలోమీటర్ల పొడవైన 6 లైన్ రహదారి నిర్మాణం, నగర నడిబొడ్డులో నానక్రామ్గూడ గచ్చిబౌలి మధ్య 3 లైన్ రోడ్ను 4 లైన్ గా విస్తరించడం వంటి ప్రాజెక్టులు ముందుగానే ప్రాధాన్యత పొందాయి. మణికొండ 6 లైన్ రోడ్ నిర్మాణానికి 110 కోట్ల బడ్జెట్, నానక్రామ్గూడ గచ్చిబౌలి రోడ్ విస్తరణకు 26.5 కోట్ల రూపాయలు కేటాయించబడ్డాయి. రహదారుల పక్కన ల్యాండ్స్కేపింగ్, నీటి కాలువలు, ఫుట్పాత్లు, సురక్షిత మల్టీయూస్ ఫీచర్లు ఏర్పాటు చేయడం ద్వారా రోడ్లు మరింత సౌకర్యవంతంగా, భద్రంగా మారుస్తారు. ఈ కొత్త రోడ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత నగర మధ్య రద్దీ తక్కువవడం, వాహనాల ప్రయాణ సమయం తగ్గడం, సిటీ నుంచి ఔటర్ రింగ్ రోడ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మణికొండ, కోకాపేట్ వంటి కీలక ప్రాంతాలకు సులభంగా చేరుకోవడం జరుగుతోంది. ఉపాధి కోసం లక్షల మంది సిటీలోకి తరచుగా రావడం వల్ల ఏర్పడే ట్రాఫిక్ సమస్యలు కూడా గణనీయంగా తగ్గుతాయి. హైదరాబాద్లో కొత్త రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించడం వల్ల రహదారుల విస్తరణ, ట్రాఫిక్ మేనేజ్మెంట్, నగర పరివాహనలో సమగ్ర మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత నగరంలోని రోడ్ల కబరదీ, ప్రయాణికులకు ఎదురయ్యే ఇబ్బందులు తరగతిలో తగ్గుతాయని అధికారులు వెల్లడించారు. మొత్తం మీద హైదరాబాద్లో రోడ్ల విస్తరణ ప్రాజెక్టులు నగరానికి ప్రధాన పునర్వ్యవస్థీకరణగా, రద్దీ సమస్యకు కీలక పరిష్కారంగా నిలుస్తాయి. నగరవాసులు, వ్యాపారులు, విద్యార్థులు, ఉపాధి కోసం నగరానికి వచ్చే ప్రజలకు వీటి వల్ల ప్రయాణం సౌకర్యవంతమవుతుంది.